ఓకే ఉమా, ఇక్కడ కుర్చీ, వెంట్రుకలు, గాలి ఉన్నాయి. 3 వర్డ్స్ ఉన్నాయి. ఆ 3 వర్డ్స్ ఈ 5 బాక్సెస్లో రాయాలి. ఓకే, ఈ 5 బాక్సెస్లో ఒక్కొక్క బాక్స్లో ఓన్లీ 1 లెటరే ఉండాలి. ఈ వర్డ్కి నో, ఈ 3 వర్డ్స్ కెన్ హ్యావ్ టు ఫిట్ ఇన్ 5 బాక్సెస్. అండ్ 1 బాక్స్లో ఓన్లీ 1 లెటరే ఉండాలి. ఎలా రాస్తావు? ఓకే, ఐల్ ట్రై. ఇట్లా పెట్టు. సో సో ఇది నేను ఇక్కడ ఒక వర్డ్ తీసుకుంటాను. ఐల్ ట్రై. సో 1 వర్డ్ అండ్ ఇక్కడ నుంచి వెమ్ అవుతుంది కదా. ఓకే, కుర్చీ రాదు కదా అప్పుడు. నువ్వు ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క వర్డ్ అన్నీ రావాలి. అన్నీ రావాలి. అండ్ ఇట్స్ షుడ్ మేక్ ఇస్ ఓన్లీ 5 బాక్సెస్లోనే పట్టాలి. అన్నీ మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఓన్లీ 1 లెటర్. అచ్చా, నేను ఇక్కడ నుంచి ఒక లెటర్, ఇక్కడ నుంచి ఒక లెటర్. అలా కాదు, అలా కాదు. ఇది కూడా సార్ బ్లాక్ సెట్. 9 words. 9 letters ఉన్నాయి. But you have to fit in only 5 boxes. ఏం తెలియడం లేదు. ఎట్లా వస్తాయి? 9 లెటర్స్ ఉన్నాయి కదా, 5 బాక్సెస్ ఇచ్చావు. ఓన్లీ 1 లెటరే రాయాలి. మళ్ళీ 1 లెటరే రాయాలి. బట్ 5 టోటల్ రావాలి. థింక్ ఇన్ డిఫరెంట్ వేస్. లేకపోతే పిక్చర్స్ అన్న రాయొచ్చు. యూ వాట్ ఎవర్ యూ డూ, బట్ మీనింగ్ అంతా ఉండాలి. ఇది కుర్చీ కాబట్టి కుర్చీ డ్రా చేస్తాను. ఒక్కొక్క లెటర్ అని చెప్పారు కదా. డ్రాయింగ్ కూడా అవ్వదా? దాని కుర్చీనే అంటారు కదా, కాదా? ఇక్కడ కుర్చీ కదా. కుర్చీ అంటే CHAIR. వెంట్రుకలు అంటే హెయిర్. గాలి అంటే ఎయిర్. వావ్, బాగుంది. ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఒక్కొక్క లెటర్ అని చెప్పాను కదా. అవును. సో కుర్చీ అంటే చైర్, వెంట్రుకలు అంటే హెయిర్, హెయిర్, గాలి అంటే ఎయిర్. అబ్బో.